హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని విషయంలో పిడుగు లాంటి ప్రకటన చేశాడు. ఇది ఒక రకంగా పిడుగుపాటుకు గురైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఇది గొడ్డలి పెట్టు లాంటి అంశమే. ఎందుకు అని అంటే ఒకవైపున రెండో దశ ల్యాండ్ పూలింగ్కి మొత్తం సర్వం సిద్ధం చేసుకొని ప్రణాళికలు రూపొందించి రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన గ్రామ సభలను ప్రారంభించింది ప్రభుత్వం. రైతుల్లో అనేకమైన సందేహాలు. రైతులు మొదటి దశ ల్యాండ్ పూలింగ్ వాళ్ళకే ఇంకా పూర్తిగా వాళ్ళకి డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇవ్వలేదు కదా, మాకు ఇస్తారా? ఇది అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారము రెండో దశ పూలింగ్ ఇవన్నీ చేసిన తర్వాత 2029 నాటికి, అంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత సమయంలోనే మీరు అమరావతిని పూర్తి చేసి, అంటే కట్టడం అవన్నీ పూర్తి చేసి డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చి ఇవన్నీ మీరు చేసేస్తారా? లేదంటే ప్రభుత్వం మారితే మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి రైతుల్లో. ఇప్పుడు జగను ప్రకటన చేశాడు, ఎస్ మేము వస్తే మా ప్రయారిటీ అమరావతి కాదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అనేటువంటి విషయం. రాజధానికి రాజ్యాంగంలో ఎక్కడా కూడా అలాంటి చోటు లేదు, రాజధాని అని పేరు లేదు అని ఇలాంటివన్నీ మాట్లాడాడు. ఆయన క్లారిటీ ఏంటంటే రేపొద్దున మళ్ళీ 3 రాజధానులు అంటాడా, లేకపోతే ఏ రాజధాని అనకుండానే పరిపాలనా రాజధాని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టుకుంటాడా అసలు ఏ ప్రకటన చేయకుండానే అని. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్నాడు కదా. ఆయన వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఇక్కడే సెక్రటరేట్ ఇవన్నీ కూడా ఆయన అంటే ఎవరు కోర్టులు కానీ గిట్లు కానీ ఎవరు ఏం చేయడానికి కూడా ఉండదు. మరి ఈ ప్రకటన వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన కింద, రాజకీయ వ్యూహాత్మకమైన ప్రకటన కింద నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల లాభమా నష్టం అనేటువంటి దాని మీద అంచనా వేసుకున్న తర్వాతే వాళ్ళు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి ఫేజ్ 2కి వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రైతుల నుంచి కొంత అసంతృప్తి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి పూర్తి సానుకూలత రాకుండా ఒక స్తబ్దత క్రియేట్ చేయాలి అనేటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో ప్రధానమైనటువంటి భాగంగా కనపడుతుంది. రెండవది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వము ఇప్పట్లో ఈ అమరావతిని పూర్తి చేయలేదు అనేటువంటి ఒక అనుమానాలని క్రియేట్ చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క రెండో ఉద్దేశం. మూడో ఉద్దేశం ఏంటి అంటే 1,00,000 కోట్లు కాదు 2,00,000 కోట్లు కావాలి, దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇది ఎప్పటికీ పూర్తి కాదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి చొప్పించాలనేటువంటిది మూడో అంశం. ఇక నాలుగో అంశం ఏంటి అంటే ఎవరైతే అమరావతికి సంబంధించి అమరావతిలో భూములు తీసుకున్నటువంటి పెట్టుబడిదారులు ఉన్నారో, లేకపోతే ఇతర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఆ భూములు తీసుకున్న తర్వాత పెట్టుబడులు ఇక్కడ ఒక పెట్టుబడి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతికి సంబంధించినటువంటి విషయంలో పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు, ఆ విధంగా పెట్టుబడిదారుల్లో అనుమానాలు క్రియేట్ చేయటం. ఇంకో 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకో మళ్ళీ అప్పుడు మళ్ళీ అమరావతి కాదు అంటే మనం నష్టపోతాం కదా పెట్టుబడి పెట్టి అని, ఆ విధంగా పెట్టుబడిదారులను వెనక్కి వెళ్ళేటువంటి విధంగా వాళ్ళని మానసికంగా ఆ విధంగా సిద్ధం చేసేటువంటి విధంగా ఒక రాజకీయ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన ఇప్పుడు చేసి ఉంటారు అనేటువంటిది మాత్రం కనపడుతున్నటువంటి అంశం. ఇక ఐదో అంశం ఏంటి అని అంటే పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కల్పించడం అమరావతికి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కి పంపింది. ఇప్పుడు వీళ్ళు దాని చట్టబద్ధత విషయంలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచించేటువంటి విధంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడటం వ్యవహారం ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏమైనా సరే వాళ్ళని డైవర్ట్ చేసేటువంటి విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్నారు కాదనట్లా, జగన్మోహన్ రెడ్డి వ్యూహం అది అయ్యుండొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ 5 పాయింట్ల విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి రైతుల విషయంలో ఈ రైతులు మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత రెండో దశ ల్యాండ్ పూలింగ్ విషయంలో మేము ఇవ్వబోము, మరి జగన్మోహన్ రెడ్డి అలా అంటున్నాడు కదా అని పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కొంత మళ్ళీ ఆయన వస్తే ఇబ్బంది అయిద్దేమో అనేటువంటి దాని మీద వెనక ముందు ఆడేదానికి అవకాశం ఉండొచ్చు. అంతే తప్ప మేము ఇవ్వబోమని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అని నేను అనుకుంటున్నా. అనుకూలంగా ఉండేవాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు రాజకీయ పరంగా
మనం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అడిగాడు కాబట్టి మనం ఇద్దాం, రేపొద్దున డెవలప్ అయిద్దేమో మరి అనేటువంటి దాని మీద రాజకీయ పరంగా ఆ రైతులు ఇవ్వచ్చు. మరి మిగతా వాళ్ళు ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగని వ్యతిరేకించటమో, పూర్తిగా దీనికి మేము వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటమో అలాంటిది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే దశల వారీగా ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అంతా వచ్చేస్తుంది పూలింగ్కి, ఇంకేం ఇబ్బంది లేదు, మేము రెండో దశలో ముందుకెళ్తాం, భూములు ఇవ్వనటువంటి వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి విధంగా ఇండైరెక్ట్గా కొంత వాళ్ళకి బెదిరింపులకు దిగి ఆ తర్వాత ఎట్లో కట్ట ఈ భూ సమీకరణని పూర్తి చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అంతే తప్ప రైతుల నుంచి పూర్తిగా భూములు ఇవ్వకుండా నిలుపుదల అయ్యేటువంటి విధంగా రైతుల నుంచి నిరసనలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వచ్చేసరికల్లా ఏవైతే ఇక్కడ ఈ మొత్తము అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు లేదా అమరావతిని ఇప్పుడే పూర్తి చేయలేదు అనేటువంటి విధంగా జనంలోకి ఒక ఫీలర్ వదిలాడు. మరి దానికి కూటమి వైపు నుంచి ఏంటి, మాటలతో సమాధానం కాదు, వీళ్ళు పనిని మెరుగ్గా కనపడేటట్టు చేయాలి, పనులు జరగాలి. మరి 3 ఏళ్లలో మేము అనుకున్న గడువు కన్నా ముందే పూర్తి చేస్తామని కానీ వీళ్ళంటే మరి అందుకు అనుగుణంగా మరి బ్యాంకుల నుంచి ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, నాబార్డు వీటి దగ్గర నుంచి నిధులు పెద్ద ఎత్తున రావాలి. ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తామన్నారు, దశల వారికి ఇస్తున్నారు. అవి సరిపోతాయా? సరిపోయే అవకాశాలు ఖచ్చితంగా. ఒక డిపిఆర్ గతంలో వేసిన డిపిఆర్ ప్రకారంగా 48,000 కోట్ల రూపాయలు కావాలి. ఏది 2016-17 ఆ సమయంలో వేసినటువంటి డిపిఆర్ల ప్రకారం. ఇప్పుడైతే దాని 70-80 వేల కోట్ల రూపాయలకు పెరిగి ఉంటుంది. మరి ఇప్పుడు ఇవన్నీ నిధులు ఎక్కడ తెస్తారు ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేటువంటి పరిస్థితి లేదు. అలాగని కేంద్రాన్ని గట్టిగా అడిగేటువంటి పరిస్థితి లేదు. కేంద్రం మీద పోట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేవు. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు, ఈ చిక్కుముడి ఎలా అధిగమిస్తారు, ఈ చిక్కుముడిని ఎలా విప్పగలుగుతుంది కూటమి అనేది ఒక అగ్ని పరీక్ష పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వీళ్ళ అగ్ని పరీక్షలో వీళ్ళు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఇప్పుడు తెలియదు. ఈ 3 ఏళ్ల పాటు వీళ్ళు త్వరితగతిన వేగవంతంగా పనిచేసి మేము పూర్తి చేసాం, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు, మేము చెప్పిందే కరెక్ట్, మేము చేయగలుగుతాం, దీన్ని చేసాం, చూపించాం, ఇంకా డెవలప్ చేస్తాం అని మళ్ళీ కావాలి మాకు అధికారం అని అడిగేదానికి అవకాశాలు అప్పుడు ఉండొచ్చు. ఇది వాళ్ళ చేతల్లో వాళ్ళు చూపించాలి. ఇక చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకుంటే మరి కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళకి కేంద్రం కూడా ఉంది, మరి వాళ్ళు బీజేపీ కూడా ఉంది. ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్కి పడతారా? లేదు అని అంటే ఇదేమో అయ్యేది కాదు పోయేది కాదు, ఏదో అలా డ్రాగన్ చేద్దాం అనేటువంటి విధంగా దాన్ని చట్టబద్ధత కల్పించకుండా డ్రాగన్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇది కూడా చెప్పలేం. బీజేపీ వైఖరిని అంత తక్కువ అంచనా వేయలేం. ఎందుకోసమనంటే ఇప్పుడు చట్టబద్ధత కనుక కల్పిస్తే వాళ్ళకి కావలసినటువంటి కేంద్రం నుంచి నిధులు కూడా తర్వాత అడిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటే నిధులు ఇవ్వడానికి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి బీజేపీ ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి నిధులు లేకుండా మాకు అవసరం లేదు అనేటువంటి విధంగా అఫిడవిట్ ఇచ్చేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అనేటువంటిది. మరి అది అలాగైనా ఇస్తే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టు అఫిడవిట్ ఇస్తే అది నెగిటివ్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఒక చిక్కుముడి. దీన్ని ఎలా విప్పుతారు? అసలు వీటి చట్టబద్ధత రేపు మాపు వచ్చే నెలలో నెక్స్ట్ క్యాబినెట్లో నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు అని చెప్తున్నారు. కనీసం ఆ చట్టబద్ధత తీసుకొచ్చేటువంటి ప్రక్రియ 2026లో చేయగలుగుతారా లేదనేటువంటిది చూడాలి. ఇక ఫైనల్గా పెట్టుబడిదారులు ఎవరైతే అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్నటువంటి వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే కేంద్ర ప్రభుత్వము మరి హడావుడిగా ఇక్కడ అన్ని సంస్థలను ఏర్పాటు చేస్తే, బ్యాంకులు ఇవన్నీ కూడా వచ్చేసి ఏర్పాటు చేస్తే అక్కడ ప్రజలు ఎట్లా, దానికి సంబంధించినటువంటి వాటికి కార్యకలాపాలు నడుస్తాయా అని వాళ్ళు పునరాలోచన చేసుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ సందిగ్ధంలో పడేటువంటి విధంగా. ఇక పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఇది ముందుకు పోదనేటువంటి భయం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు కోట్లు పెట్టుబడి పెట్టేసి ఇది అమరావతి పూర్తిగా పట్టణంగా మారకుండా రేపు వాళ్ళకి అది వైబుల్ కాకపోతే, ఆ పెట్టినటువంటి పెట్టుబడికి గిట్టుబాటు కాకపోతే నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు భూములు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంస్థల్ని త్వరితగతిన హడావుడిగా 2029 ఎన్నికల్లోపు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ పిడుగు లాంటి వార్త వేశాడు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం కలిగిస్తే తెలియదు. అంటే ఒకవేళ ఈ ప్రాంత ప్రజలందరూ అమరావతిని కోరుకుంటే
జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు కాబట్టి వైసీపీకి మనం మళ్ళీ వ్యతిరేకంగా ఓట్లేద్దామని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, జనం తెలియదు ఈ విషయం అయితే. అది ఏం జరిగిద్దని రేపు ఎన్నికల్లో చూడాల్సిందే. కానీ ఈ విధంగా అమరావతికి పెట్టుబడులు రాకుండా, అమరావతి వైపు సానుకూలమైనటువంటి అంశాలు లేకుండా ఒక స్తబ్దత క్రియేట్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి కొంత గొడ్డలు పెట్టి లాంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది, సుప్రీంకోర్టు పరిశీలించాలి, ఇవన్నీ కూడా మాటలకు పరిమితం తప్ప అదేం పెద్దవి, అది ప్రభావితం అయినటువంటి అంశం కాదు. ఇక వాగులు వంకలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, పొట్టేళ్ల వాగు ఇవన్నీ ఉన్నాయి. ఈ వాగులకు సంబంధించినటువంటి వ్యవహారం, వీటికి సంబంధించి ఎత్తిపోతల పథకాలు పెట్టడము, అదేవిధంగా అంతర్గత రిజర్వాయర్లు ఏర్పాటు చేయటం, వీటి మీద కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిదానంగా మాట్లాడొచ్చు. అమరావతికి సంబంధించిన ఒక రాజధానిలో ఈ ఎత్తిపోతలు ఏంటి, ఈ వరదలు ఏంటి, ఇలాంటిది అక్కడ మనం ఎందుకు కట్టుకోవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి వీటి మీద ఇంకా పదే పదే కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడి జనంలో మరింత భయాందోళనను కలిగించేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం ఉండొచ్చు. దీని ద్వారాగా ప్రజలు మరి కొంత గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టా, లేదా కూటమి చెప్పేది కరెక్టా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దాని మీద ఒక సందిగ్ధత, అనుమానాలు, అనేక ఆందోళనలు నెలకొనేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు.